మెప్మాలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తన కొడుకు ప్రణీత్ రెడ్డిపై నిందలు మోపుతున్నారని, స్కామ్ చేసిన వారిని ఎమ్మెల్యే ఎందుకు శిక్షించట్లేదని మాజీ మంత్రి బాలినేని ప్రశ్నించారు. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ సంబంధించి నేను మాట్లాడే మాటలు పార్టీకి సంబంధించింది కాదు, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ముందర అది మీరు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన అనేది కూటమికి సంబంధించిన కాబట్టి కూటమి వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా కూటమి విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ నేను ఎక్కడ కూడా కామెంట్ చేయకుండా నా గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. మొన్న ఒక లెటర్ ఎవరో రాశారు, వాళ్ళకి సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపిచ్చానన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడారు. అప్పటికి మెదకునున్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఇంటికి తీసుకుపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసుకుపోయి రాజీ చేసుకోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట, ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నాను, నా పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారులు ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెప్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయొచ్చు, ఇవన్నీ కూడా చేశారు. ఒక నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి సస్తారు. నేను చెప్తున్నానా, అప్పుడు మేము అధికారులు ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మనం ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళ పేర్లు ఇప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్లో జరిగినటువంటి ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. ఎంత మానసిక క్షోభ అనుభవించామంటే పేదవాళ్ళు, మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా,
మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు నాకు, నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరుగుతుంది.